సభాధ్యక్షులు, మిత్రులు, వేదిక మీద ఉన్న నాయకులు, ఈ బహిరంగ సభకు వచ్చిన అమ్మలు, అక్కలు, సోదరులారు, నిన్న హైదరాబాదులో బీజేపీ మీటింగ్ జరిగింది. కానీ ఎవరు మీటింగులు పెట్టినా డబ్బులు ఇవ్వాలి, మీరే మహాసభ జరుపుకుంటున్నారు, మీరే స్వచ్ఛందంగా వచ్చారు, ఇన్ని వేల మంది అంటే ఎర్ర జెండా మీద మీకు ఎంత అభిమానం ఉందో ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది. కాబట్టి మీ నమ్మకాన్ని మీరు ఏదైతే సంవత్సరం ఇక్కడికి వచ్చారో అవి దాకా జెండా మీతో ఉంటుంది అని హామీ. మీద వ్యవసాయ కార్మిక సంఘాన్ని ప్రారంభించింది. కూలి రేట్లు పెరగాలి, భూ పంపిణీ ఆత్మగౌరవం కావాలి అని అంటే అని అడిగితే దేశంలో కోట్లాది మంది కూలీలే దళితుల గురించి, మహిళలు కూడా ఉంటే చాలా మంది ఎగతాళి చేశారంట. చెప్పారు, నేను కూలీల కోసం పనిచేస్తా, చేతుల్లో ఉంటే దళిత స్త్రీ గర్భం నుంచి పుట్టేవాడిని మహానుభావుడు కామ్రేడ్ సుందరయ్య గారు. మహిళల్లో స్వచ్ఛందంగా ఇక్కడికి రాగలిగే చైతన్యం వచ్చిందంటే దానికి ముఖ్యమైన కారణం సుందరయ్య గారు పెట్టినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం అనే మనం సగర్వంగా చెప్పవచ్చు. అంతేకాదు, మీ ముందు ఇంకో ఫోటో కనిపిస్తూ ఉంది. సీతారాం యేచూరి గారు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పుట్టారు. హైదరాబాదులో చదివారు, చెన్నైలో చదివారు, ఢిల్లీలో చదివారు. ఎందుకు ఆయన గుర్తు చేయాలనంటే మీరు నినాదాలు ఇచ్చారు కదా, 2 పూట్ల ఆదరొద్దు, ఉపాధి హామీ 700 రూపాయలు కావాలి, ఆదాయ బేస్ వద్దని. అలాంటి ఉపాధి హామీ పథకాన్ని పార్లమెంటు సభ్యుడిగా ఉండి యూపీఐ మీద ఒత్తిడి చేసి ఉపాధి హామీ పథకాన్ని తెచ్చినటువంటి ఒక ముఖ్య వ్యక్తి ఎవరంటే కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, మీ జిల్లాకి చెందినటువంటి వ్యక్తే. మరో ఫోటో కనిపిస్తూ ఉంది, సునీత్ చోప్రా గారు. ఆయన మన వ్యవసాయ కార్మిక సంఘానికి అఖిల భారత నాయకుడిగా పనిచేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈడ కూర్చున్న మహిళలు, దళితులు, బీసీలు, ఓసీలు ఇక్కడ కూర్చున్నాం, అలాగనే కష్టజీవులు ఇక్కడ కూర్చున్నాం. మనకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే సింగపూర్ లాగా తయారు చేస్తాను అంటా ఉన్నాడు. మంచిదే, మీరు సింగపూర్ లాగా తయారు చేసినా, అమెరికా లాగా తయారు చేసినా మేం కాదనం, మాకేం అభ్యంతరం లేదు. కానీ మేము అడిగేది ఏమిటనంటే మీరు అభివృద్ధి చేసేటటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో మా ఓటా ఏంటి, మా పాత్ర ఏంటి, మా స్థితి ఏమిటి, మేము ఎలా ఉన్నాము, ఎలా బతుకుతున్నాము, మా పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు నిన్న హైదరాబాద్లో అన్నారు, దేశానికి అన్నం పెడుతున్నటువంటి, ప్రపంచానికి అన్నం పెడుతుంది ఎవరంటే దేశం. కరెక్టే, మన ఆహార ధాన్యాలు కోట్ల మెట్రిక్ టన్నులు దాటాయి, 40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉంది. రైతులు పంటలు పండిస్తున్నారు, వ్యవసాయ కార్మికులు పంటలు పండిస్తున్నారు, కౌలుదారులు పంటలు పండిస్తున్నారు, మత్స్యకారులు దీనికి తోడ్పడతా ఉన్నారు. మన పరిస్థితి ఏమిటి? 30 సంవత్సరాల క్రితం అమలాపురం ప్రాంతంలో, తూర్పుగోదావరి ప్రాంతంలో దళితుల దగ్గర, బీసీల దగ్గర సాగు భూమి ఉంటే 30 సంవత్సరాల తర్వాత అభివృద్ధి చెందుతున్నటువంటి సమాజంలో మన పరిస్థితి ఏమిటంటే 170-80 మంది దళితుల చేతుల్లో కానీ, బీసీ చేతుల్లో కానీ భూమి లేదు. పేదల కష్టాలు తీరుస్తామని చెప్పారు. మరి మా భూమి సంగతి ఏమిటి? ఈ భూమి అంతా ఎవరి చేతుల్లో ఉంది? ఎవరు దీన్ని అనుభవిస్తూ ఉన్నారు? కొబ్బరి చెట్లు ధనవంతుల చేతుల్లోనే, చేపల చెరువులు ధనవంతుల చేతుల్లోనే, రొయ్యల చెరువులు, మెడికల్ కాలేజీలు వాళ్ళ చేతుల్లోనే, కాలేజీలు వాళ్ళ చేతుల్లోనే, పరిశ్రమలు వాళ్ళ చేతుల్లోనే, వాళ్ళలోనే కాంట్రాక్టర్లు. పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు మహాసభలో మేము అడుగుతా ఉంది, ప్రతి 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలి, దాన్ని మహాసభలో మేము చర్చిస్తున్నాము. భూమి కావాలా వద్దా చెప్పండి అమ్మ, మనకే కావాలా వద్దా? ఇక్కడ మాట్లాడే చంద్రబాబు నాయుడు ఎన్ని ఎకరాల భూమి కావాలి? ఎన్ని ఎకరాలు? అందుకే మిమ్మల్ని అందరినీ పని మానిపించి ఇక్కడికి తెచ్చింది ఏమిటనే పండగ చేసుకోవటానికో
పలహారాలు పంచటానికో ఊరేగింపులు చేయటానికో కాదు. అమలాపురం జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ ఆ కోట్ల ఎకరాల భూమి ఎవరి చేతుల్లో ఉంది? ధనవంతుల చేతుల్లో ఉంది. ప్రాజెక్టులు వస్తే మా భూములు పోతాయి, పరిశ్రమలు వస్తే మా భూములు పోతాయి, రోడ్లు ఎడల్పు అయితే మా భూములు పోతాయి, అలాగనే ఏదొచ్చినా మా భూములు పోతాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు మీకు 2 నెలలు టైం ఇస్తున్నాము. ఎర్ర జెండా ఎక్కడ భూములు ఉంటే అక్కడ భూములు పంచే కార్యక్రమాన్ని తీసుకుంటుంది అని హెచ్చరిక చేయడానికి మనం ఇక్కడికి వచ్చాము. అమలాపురంలో చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు, వెనక మన మీటింగ్ వింటా ఉన్నారు. ఉద్యోగస్తులు వచ్చారు, ఇక్కడికి ఆశా వాళ్ళు వచ్చారు, అంగన్వాడీ వాళ్ళు వచ్చారు. ఇవాళ దేశంలో ప్రధాన సమస్య ఏమిటి? నిరుద్యోగం పెరుగుతూ ఉంది. అమ్మ, మీరు మీ పిల్లల్ని బాగా చదివిస్తున్నారు, 1000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. మనం కూలీలుగా ఉన్నాము, మన పిల్లల కన్నా ఉద్యోగం రావాలి, మంచి జీవితం గడపాలి అనుకుంటున్నారా లేదా? అనుకుంటున్నావా లేదా? కానీ మన పిల్లలకి విజయవాడలో కోచింగ్ ఇప్పిస్తున్నాం, హైదరాబాద్లో కోచింగ్ ఇప్పిస్తున్నాం, అమలాపురంలో కోచింగ్ ఇప్పిస్తున్నాం, విశాఖపట్నంలో కోచింగ్ ఇప్పిస్తున్నాం. మనకు ఉద్యోగాలు వస్తున్నాయా? మనకు ఉద్యోగాలు రావటం లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే ప్రభుత్వం చెప్పిద్ది, అంటే గవర్నమెంట్లో రైల్వేలను అమ్మేస్తున్నారు, పరిశ్రమలు అమ్మేస్తున్నారు, అలాగనే టెలికాం అమ్మేస్తా ఉన్నారు. ఎవరికి అమ్ముతా ఉన్నారు? అంబానీకి అమ్ముతా ఉన్నారు, అదానీకి అమ్ముతా ఉన్నారు, కోటీసులకు అమ్ముతా ఉన్నారు. ప్రభుత్వ రంగం ఉంటే రిజర్వేషన్లు ఉంటాయి, కానీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉండవు. అందుకే మన డిమాండ్ ఏమిటనంటే ప్రభుత్వ రంగాన్ని కాపాడటమే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు పెట్టాలి అని మనం డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇంకొకటి, ఎక్కడో ఇజ్రాయెల్ అమెరికా వాళ్ళకి కండ కావరం ఎక్కి, ఏమెక్కిందమ్మా? కండ కావరం ఎక్కి, మదం ఎక్కి ఇరాన్ మీద దాడి చేస్తా ఉన్నారు, ఆయుధాలు వేస్తా ఉన్నారు. మీకు తెలుసు కదా, అమలాపురానికి సంబంధం ఉందా? ఇజ్రాయెల్ జరిగిద్ది, కానీ గ్యాస్ రేట్లు భరించాల్సింది ఎవరు? మనమే. మీకు పెరిగింది 60 రూపాయలే, కానీ కమర్షియల్ సిలిండర్ పెరిగింది 3000 పెరిగిందంటే ఏంటి? ఇంతకుముందు ఇడ్లీ 25 రూపాయలు అయితే ఇప్పుడు 30 రూపాయలు, ఇంతకుముందు టీ 10 రూపాయలు అయితే ఇప్పుడు 15 రూపాయలు. దీన్ని భరించేది ఎవరు? ఎట్లా ఉందనంటే మాకు ఊర్లలో ఒక లేవనుకోవద్దు, ఒక నడి వయసు ఉన్నటువంటి భార్యలు ఉన్నారంట. ఒక భార్య ముసలి భార్య, ఇంకొక భార్య వయసు భార్య. ఆ ఇద్దరు భార్యలతో భర్తను అంటే నన్ను చూసి నవ్వుతున్నారు అన్నదంట. ఎందుకు నవ్వుతున్నారంటే నువ్వు ముసలిదానివి, మీ ఆయన మంచి గట్టిగా ఉన్నాడు కదా అని నవ్వుతున్నారు అన్నదంట. అప్పుడు ఏం జరిగితే భర్త, నా ఎంట్రుకలన్నీ తెల్లగున్నాయి కదా, నల్లెంట్రుకలు పీకేస్తే ఇద్దరం తెల్లగైపోతాయి ముసలి. అప్పుడు భర్త అంగీకరించడంతోనే ముసలి భార్య నల్లెంట్రుకలు పీకేయడం మొదలు పెట్టిందంట. ఇంకొన్ని రోజుల తర్వాత వయసు భార్య వచ్చిందంట. ఏమండి అంటే నా ఎంట్రుకలు నల్లగున్నాయి కదా, మీ తెల్లగున్నాయి కదా. మోడీ గారు ఢిల్లీ నుంచి ఎక్కడి నుంచి కొడుకుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి కొడుకుతున్నాడు. చివరికి మనకేం మిగులుతా ఉంది? కరెక్టా కాదా నేను చెప్పాను? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? జగన్ పరిపాలన బాగలేదు, నేను వస్తే ఏమిస్తానన్నాడు? ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. నేను వస్తే మహిళలకు 2500 ఇస్తానని చెప్పాడు. నేను వస్తే మీకు స్వర్గం ఇస్తానని చెప్పాడు. ఏమిస్తానన్నాడు? స్వర్గం ఇస్తున్నాడా? నరకం చూపిస్తున్నాడు. స్వర్గం కాదు, నరకం చూపిస్తున్నాడు. ఒక్క పెన్షన్ తప్ప ఇళ్ల స్థలాలు లేవు, రేషన్ కార్డు లేదు, భూ పంపిణీ లేదు, అసైన్మెంట్ భూములు మన పేరుతో ఉంటే ఆ భూములన్నిటి కూడా ధనవంతులకు ఇస్తా ఉన్నారు. కరెక్టా కాదా ఇది? కాబట్టి భూ పంపిణీ జరగకుండా కొనుగోలు శక్తి రాదు, కొనుగోలు శక్తి లేకుండా పరిశ్రమలు ఉండవు, పరిశ్రమలు లేకుండా ఉద్యోగాలు రావు. అందుకే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులను కూడా మేము కోరుతుంది ఏమిటనంటే భారతదేశంలో భూ పంపిణీ కావాలి. భూ పంపిణీ కాకుండా ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు రాకుండా దేశం అభివృద్ధి కాదు. అందుకే భూ పంపిణీ జరగాలని మనం కోరుతా ఉన్నాం. పెంచిన గ్యాస్ రేట్లు, పెంచిన నిత్యావసర రేట్లు తగ్గించాలా, ఎట్లా ఉంచాలా? మోడీ గారు పెంచిన గ్యాస్ రేట్లు మేము భరించలేము, మా గ్యాస్ రేట్లన్నీ తగ్గించాలని మనం అడుగుతున్నాం. ఇక రెండోది, మనకి ఇల్లు కావాలి.
ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను, డబుల్ బెడ్రూమ్ కాకపోతే 5 లక్షలు ఇస్తాను, 6 లక్షలు ఇస్తానని చెప్పాడు. అమ్మ, ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ కట్టించారా? కట్టించలేదనే వాళ్ళంతా చేతులు ఎత్తండి. అంటే ఎవరికి కట్టించలే. ఎమ్మెల్యే గారు వచ్చి చూడండి, మినిస్టర్ గారు వచ్చి చూడండి, చంద్రబాబు గారు మీ పోలీసులు ఉన్నారు, మీ పోలీసులను అడగండి. అమలాపురం ప్రాంతంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కడికి డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? రాలేదా? రాలేదు, అయిపోయింది. అంటే భూమి లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు. చదువు గురించి ఏం చెప్పాడు? మీ పిల్లలకు మంచి చదువు చెప్పిస్తాను అంటున్నాడు. మంచి చదువు లేదు, అది చెడ్డ చదువు లేదు. మొత్తం పేక తింటా ఉన్నారు. ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు ఎట్లున్నాయనంటే ఇంత బరువు పుస్తకాలు మోపిస్తున్నారు. పత్రికలో కార్టూన్ వచ్చింది, పిల్లల్ని ఏంటి అంత బరువు మోపిస్తున్నారని అంటే ఒక ఆయన అంటాడు, కరెక్ట్ బరువు మొయ్యాలా. ఎందుకు బరువు మొయ్యాలనంటే చదువు అయిపోయిన తర్వాత ఎట్లా ఉద్యోగం రాదు కదా, మూటలు మోయటానికైనా ఈ బరువు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు. అంటే అంతేకాదు, ప్రైవేట్ హాస్పిటల్ వస్తున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు లేరు, మందులు లేరు. ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వెంటనే ఒక మహిళ గనక నాకు కడుపులో నొప్పి వస్తుందంటే డాక్టర్ ఏమంటాడు? వామ్మో, నీ గర్భసంచి పాడైపోయింది, ఆపరేషన్ చేయకపోతే 20-30 వేలు వసూలు చేస్తున్నారా లేదా? అవునా కాదా? అంటే విద్య ఖరీదైంది, వైద్యం ఖరీదైంది, ఇల్లు లేదు, భూమి లేదు. ఇక మహిళల మీద జరుగుతున్న దాడులు అంటాంతనం పేరుతో, కులం పేరుతో, జాతి పేరుతో మన మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చక్కదనం అంతే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతే ఉంది. ఇక పెద్ద ఆయన ఢిల్లీలో ఏంటి, ఆయన పేరేంటి? నరేంద్ర మోడీ. ఆయన యశో గురువు అని అంట. ఆయనదేమిటి? అంత కార్పొరేట్లు, పైపైన కార్పొరేట్లు, భూములు కార్పొరేట్లకి, నీళ్లు పరిశ్రమలకి, సబ్సిడీలు ధనవంతులకి. మనకేం మిగిల్చాడంటే అప్పులు మిగులుస్తా ఉన్నారు. ఈయన పరిపాలనలో ఇంతకుముందు చెప్పే మా నాయకులు మాట్లాడతారు. సుప్రీంకోర్టు కూడా దురదృష్టకరం ఏమిటనంటే మన దళితులకి, పేదలకి అన్యాయమైన తీర్పులు ఇస్తూ ఉన్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏమిటి? దళితులు గనక క్రిస్టియన్ మతంలో చేరితే వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్లు ఉండవంట. అసలు మతానికి రిజర్వేషన్కి ఏమైనా సంబంధం ఉందమ్మా? మమ్మల్ని దేవాలయాల్లోకి రానివ్వలేదు, చర్చిల్లోకి పోతున్నాము, చర్చిలోకి వెళ్తాము, దేవాలయాల్లోకి వెళ్తాం, మసీదుల్లోకి వెళ్తాము. దానికి రిజర్వేషన్కి ఏం సంబంధం? మోడీ గారు కూడా సుప్రీంకోర్టు తీర్పును బలపరుస్తున్నారు. మనం ఏమడుగుతున్నామంటే కులంతో, మతంతో సంబంధం ఉండొద్దు, రిజర్వేషన్లు అనేవి మతానికి లింక్ పెట్టొద్దు, మతంతో సంబంధం లేకుండానే రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇవ్వాలా వద్దా? క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్లు ఉండాలా వద్దా? మతానికి రిజర్వేషన్ సంబంధం ఉండాలా వద్దా? ఉండకూడదు, ఉండొద్దు. వెంటనే సుప్రీంకోర్టు తీర్పుని మోడీ గారు జోక్యం చేసుకొని పార్లమెంట్లో చట్టాన్ని సవరించి ఏ మతంలో ఉన్నా దళితులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేయాలా. ఇది ఎందుకంటే మతాల మీద దాడి చేల్చాలని ప్రయత్నం చేస్తున్నారు. కులం పేరుతో చేర్చడం, మతం పేరుతో చేర్చడం, ప్రాంతం పేరుతో చేర్చడం. మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నా, విడిపోతే ఎదురు బద్దలవుతాం, విడిపోతే ఎదురు బద్దలవుతాం, కలిసి ఉంటే కంచుకోట అవుతాం. మనం విడిపోవాలా, కలిసి ఉండాలా? ఎదురు బద్దలు అవ్వాలా, కంచుకోట్లు అవ్వాలా? ఇక చివరిగా ఇతర విషయాలు మన నాయకులు మాట్లాడతారు. మీరు కూడా 12 గంటల నుంచి గ్రామాల నుంచి బయలుదేరి వచ్చారు. మన లోకనాథం గారు, వెంకటేశ్వర్లు గారు, మన చంద్రన్ గారు కేరళ నుంచి వచ్చారు. అలాగనే విక్రమ్ సింగ్ డాక్టర్ గారు, వాళ్ళందరూ మాట్లాడతారు. ఇక చివరిగా ఉపాధి హామీ పథకం. ఈ ప్రాంతంలో, దేశంలో వ్యవసాయంలో యంత్రాలు వచ్చిన తర్వాత మీకు ఒకప్పుడు గుర్తుంది కదా, నాట్లో ఊడుపులు ఎవరు చేశారమ్మా? ఇప్పుడు ఊడుపులు కొద్దిగా ఉన్నాయి. కొట్టే పని అంతా మనమా, యంత్రాలా? కలుపులు లేవు, కొట్టులు లేదు, రాబోయే కాలంలో ఊడుపులు ఉండవు, మొత్తం మిషన్లు వచ్చినాయి. ఇంతకుముందు కొబ్బరికాయలు మనం ఒలిసాం, ఇప్పుడు కొబ్బరికాయలు తీయటానికి ఏమొచ్చినాయి? యంత్రాలు వచ్చినాయి. మొక్కజొన్నలు పోవటానికి ఏమొచ్చినాయి? యంత్రాలు వచ్చినాయి. అంటే మనకు అసలు పనే లేదు. అందుకే ఉపాధి హామీ పథకం వచ్చింది. 100 రోజులు పనిదినాను.
కొంత ఉపయోగం జరిగింది. 10 లక్షల కోట్ల రూపాయల ఖర్చు అయినాయి. 4700 కోట్ల ఉపాధి పని దినాలు వచ్చాయి. కానీ మోడీ గారు ఉపాధి చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం తీసుకొని వచ్చారు. ఆ కొత్త చట్టంలో అడిగితే పని ఉండదు, 60 రోజులు పని ఉండదు, ఇష్టం వచ్చినట్టు మార్పులు చేశారు. మీకు అందరూ తెలుసు కదా, ఉపాధి రోజు కూలే కొలతను బట్టి ఇస్తున్నారా? ఉపాధి కూలి ఎట్లా ఇస్తారమ్మా? పనికి పోతే ఇస్తారా, కొలతలను బట్టి ఇస్తారా? కొలతలను బట్టి ఇస్తారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? 1 పూట హాజరు కావాలంటున్నారా, 2 పూటలు కావాలంటున్నారా? 2 పూటలు. అసలు 2 పూటలు హాజరు ఎందుకు ఉండాలా? అంతేకాదు, ఆధార్ బేస్డ్ పేమెంటు, ఫోటో కూడా అంట, పని చేసే దగ్గర ఫోటో దిగాలంట, దాన్ని పంపించాలంట. కొంతమంది చెప్తున్నారు నెట్ పని చేయట్లేదు, ఆ ఫోటోలు తీయటానికి చెట్లు ఎక్కుతున్నారంట, ఫోటోలు తీయటానికి సైకిల్ ఎక్కుతున్నారంట, గుట్టలు ఎక్కుతున్నారంట, అయినా ఫోటోలు రావట్లేదంట. ఎందుకు ఈ ఫోటోలు అంటే పనికి రాకుండా చేయటం. అందువల్ల ఉపాధి హామీలో 2 పూటలు ఉండాలా వద్దా? 2 పూట్ల ఆధార ఉండాలా వద్దా? వద్దు. ఆధార 1 పూటే ఉండాలి. పాత చట్టం కావాలి, కొత్త చట్టం వద్దు. సంవత్సరం 200 పని దినాలు ఇవ్వాలి. రోజుకి 700 ఎంత ఇవ్వాలి వేతనం? 200 ఇవ్వాలా, 700 ఇవ్వాలా? కాబట్టి వీటి మీద మనం పోరాటం చేస్తూ ఉన్నాం. మరోసారి ఎంతో గొప్పగా చైతన్యంతో అమలాపురం ఇంత గొప్ప మీటింగ్లో పాల్గొన్న మీ అందరికీ అఖిల భారత కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ నమస్కారం మిత్రులారు.